కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఎట్లా ఉన్నారు శ్రీతేజ్ ఆరోగ్యం ఎట్లా ఉంది? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోలుకుంటారు. ఈ ఎపిసోడ్కి ఇంకా తెరబడట్లేనా సార్ మీరు వచ్చినందుకు? చూద్దాం. అంటే ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మన అందరికి తెలుసు. రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నీ తొందరలోనే సమసిపోయేలాగా రూట్ వేస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ భవన్లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో బహిష్కరిస్తే సినిమా హీరోలు అడుక్కు తింటారని స్టేట్మెంట్. అవి వద్దు. నేను వచ్చింది సీఎం గారు చెప్పింది, నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. రెండింటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీ చైర్మన్గా నాది. ప్రైవేట్గా ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను. సీఎం గారికి కూడా చెప్పాను. రేపు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని మనం చూద్దాం. కాదమ్మా, ఒక్క నిమిషం. ఇలాంటివి జరగడము దురదృష్టం. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఎప్పుడు జరగవు కదా. అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యరు. సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎవరైనా కావాలని చేస్తారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికే వస్తారు. దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం. ఇలాంటి సంఘటన చెయ్యాలని ఎవరు చేయరు. జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది, అలాగే మీడియా పైన కూడా ఉంది. మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి? కరెక్ట్గా చూపించిందే 10 సార్లు చూపించి 10 సార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త. ఇప్పుడు నేను మాట్లాడాను, దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరకు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినారు ప్రభుత్వానికి ఇండస్ట్రీ మధ్య బ్రిడ్జ్ లాగా మీరు పనిచేయబోతున్నారని. సీఎం చెప్పిన మాటలకి అల్లు అర్జున్ కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కమెంట్స్ చేసినారు. మీరు చూసే ఉంటారు. అట్లా కాదు, ఫాల్స్గా చెప్తున్నారు అని. దాన్ని మీ అబ్జర్వేషన్? నేను అదే కదా రాత్రి వచ్చాను, వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా. కలిసిన తర్వాత అది కూడా